ఈ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఎందుకు మరి మీకే ఇస్తాడు జీవితాంతం మీరే చేయండి కుటుంబ పరిపాలన. ఎవరిని ఓట్లు రాకుండా కోట్ల రూపాయలు పెంచండి, కోట్ల రూపాయలు దండు కొట్టుండి, తర్వాత మద్యము వంచేయండి, బీర్లు వంచేయండి, బిర్యానీలు వంచేయండి, జీవితాంతం మీరే ఉండకుండా. మీరుంటే మీకేందంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తే మరి మీరెందుకో చూపియొద్దా? మీరు వాళ్ళకంటే మొదలు చూపిస్తే మీరే ఉంటుండే కదా. అలవికాని హామీలు ఆధీనంలోకి వచ్చిందంట, ఆధీనంలోకి వచ్చింది. ఈ 5 నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏది నెరవేర్చినా మీ బద్మాష్ లెక్కలన్నీ ఇట్లనే ఉంటాయి. సిరిసిల్ల నేతలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లకు ఇవ్వలేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితే పిచ్చివాగుడు వాగుతున్న రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. మీకు పెట్టింది కదా ఈ మధ్యన, మీ ఫ్యామిలీకి పెట్టిరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రజలు పెట్టిరు కదా, వాత పెడితేనే అట్లున్నారు. మళ్ళీ ఈ మధ్యన ఏంటంటే ఉన్న పార్టీ చూసిపోగలదని మళ్ళా తిరుగుతున్నారు. ఒక ఆయన బస్సు యాత్ర, ఒక ఆయనేమో ఒక తీరు తిరుగుతున్నాడు, ఒక ఆయన ఒక తీరు తిరుగుతున్నాడు. ఈ తిరుగుడంతా ప్రజలు గమనిస్తలేరు ఆమె. తర్వాత ఈ పిచ్చివాగుడాన్ని రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీరు చేస్తున్నాడు. ఆయన తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యడు. మీరెడికి వెళ్ళి తెచ్చిస్తారు? మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చినారు. మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చిరా చెప్పురి. 2500 నగదు, 4000 పింఛన్లు, స్కూటీలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అన్నీ ఇస్తారా? ఆగిపోయి ఎందుకు తొందర పడుతున్నావు? నీకు రెడీమేడ్ పరిపాలన చేసినోనికి నీకేం తెలుసు రాజకీయం చెప్పు. నీకేమైనా తెలిస్తే కదా. 4000 కాదు కదా, 400 కూడా ఇయ్యడు. 2500 కాదు, ఉన్న 500 ఇస్తే అదే గొప్ప. రేవంత్ పరిపాలన పిచ్చోడి చేతుల రాయిలా ఉంది. ఇది అమ్మ దొరికింది మీ నాన్నకు, మీకురా నాయన పిచ్చోడి పాత్రలు చేయనికి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్రస్ లేకుండా పోయింది. ఆ రియల్ ఎస్టేట్కే 3 సార్లు రేట్లు పెంచిండ్రు. గ్రామ పంచాయతీ లేవట్లన్నీ ఆపేసిండ్రు, ఆర్చిలన్నీ కూలగొట్టిర్రు. రైతులకు, తర్వాత బిల్డర్లకు, తర్వాత కాంట్రాక్టర్లకు, మొత్తం వెంచర్లు చేసే వాళ్ళందరికీ స్వపరిపాలన ఇవ్వమంటే ఈ దౌర్భాగ్యం తీసుకొచ్చిందే మీరు బీఆర్ఎస్. సిగ్గులేదు ఏం మాట్లాడతారు ఈ విషయంలో. తర్వాత రేవంత్ పాలన ఏది పిచ్చోడి చేతిలో రాయి ఉందంట, మీ చేతిలో ఉంది. సప్లిమెంటరీ రాసిచ్చారు కాబట్టి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్రస్ లేకుండా పోయింది, ఎక్కడ పోలే. అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. రేపు ఎలక్షన్ తర్వాత ఊపందుకుంటుంది, ఒక బలోపేతం అయిపోతుంది, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకిన ఈ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలవుతుంది. ఆ మొదలైన వ్యాపారాన్ని ఇప్పుడు మీ రాజకీయంలో దుడుచుకో మాటలు వస్తున్నాయి. మీకు అధికారం లేకున్నా అధికారం ఉన్నట్టు మీ పరిపాలన, మీ మాటలు, మీ పరమ చండాలపు వాక్యాలు, తర్వాత మీ దుర్మార్గము, ఇవన్నీ మీరు కలిసి పోసుకొని మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. జనాలను నమ్మిస్తున్నారు, జనాలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే గట్టిగా అయిపోయి రేర్లు వారినాయి కదా మీ పైసలు ఎక్కువైన మాటలు. ఫార్మసిటీ లేకుండా పోయింది. ఎక్కడ పోయింది? మీ దగ్గరనే మంచి మంచి కంపెనీలు వేసుకోండి, మీ దగ్గర మంచి మంచి మొత్తం కంపెనీలు తీసుకురండి. తీసుకుపోయి అక్కడ రంగారెడ్డి డిస్టిక్లో కడతాల్ ఏరియాలో ఫార్మసిటీ చేయండి. సిగ్గుండాలి జర్నన. అన్ని డిస్టిక్లను సరి సమానం చేయాలి. మీ పరిపాలనలో తెలంగాణ ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి, కలిసికట్టుగా మీరు గెలిచినప్పుడు అన్ని రాష్ట్రాలకు, అన్ని డిస్టిక్లకు సరి సమానంగా వర్క్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి.